సమాజంలో మంచి మనస్సుతో ఆదుకునే వాళ్ళు లేకపోలేదు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం సమాజంలో. నాకు తెలిసిన ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను. కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ ఆదుకుంటున్నారు. ఆ రోజుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 74 సంవత్సరాల వయసులో ఆయనకు కూడా ఒక ఆలోచన వచ్చి, ఎలాగైనా నా వంతు నేను సహాయం చేసి వచ్చిన డబ్బు ఆ కరోనా పేషెంట్లకి ఇద్దాం, కాస్త ఆర్థికంగా ఆదుకుందామని ఆయన ఏం చేశారు తెలుసా? ఒక ఫోన్ నంబర్, ఐ థింక్ వాట్సాప్ నంబర్ ఏదో ఇచ్చి, ఎవరైనా మీకు నచ్చిన పాట పాడమంటే నేను పాడతాను, వాట్సాప్లోనే పాడతాను, మీరు ఏదన్నా పైసలు పంపిస్తే ఆ డబ్బులన్నీ పోగు చేసి వాళ్ళకి ఇస్తాం. అట్లాగా ఆయన పాడిన సినిమా పాటలు, యేసు ప్రభు పాటలు కూడా కాల్ కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఫలానా పాట పాడమంటే ఒక పల్లవి చరణం పాడేవాడు. వాళ్ళు ఏదైనా 100 రూపాయలు 200 దాంట్లో ఫోన్ పే కొడితే ఆ డబ్బులన్నీ పోగేసి పాపం ఇచ్చాం. కానీ దయనీయమైన పరిస్థితి, జరగకూడనిది జరిగిపోయి ఆయన కూడా అనంత లోకాలకు వెళ్ళిపోయారు. నేను అంటాను, మనుషుల్లో సాటి మనుషుల్ని ఆదుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. ఎంత మట్టుకు ఆదుకుంటారు, ఎంతవరకు ఆదుకోగలరంటే 100లో 1 నుండి 10% ఆదుకుంటేనే గొప్ప. కానీ మన ఆరాధ్య దైవమైన యేసయ్య 100కి 100 పాళ్ళు మనల్ని ఆదుకోవడమే కాదు, ఇక నా జనులకి అన్నటికీ సిగ్గు నొందరు అన్నట్లుగా ఈ 2024వ సంవత్సరంలో దక్షిణ హస్త బలము చేత మనల్ని, మన కుటుంబాల్ని ఆదుకోబోతున్నారు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా.